సమస్త లడ్డూలను తొలగించండి. ఈ సన్నిధిలో వల్ల మమ్మల్ని బలపరిచి ఆత్మతో నింపమని, ఎక్కడ ఏ లోటు కానీ వ్యతిరేకత కానీ జరగకుండా ఈ సన్నిధి బలము విడుదల చేయమని, అందరూ ఎగిరించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కుండలలో లోయలలో ఎక్కడైనా నీవే నా దేవుడు. నాకేనాడు ఏంటండి? కుండలలో లోయలలో ఎక్కడైనా నీవే నా దేవుడవు. అంతే కదా, మనకి ఎక్కడైనా ఆయనే దేవుడు. ఆమేన్. సాతాను ఎప్పుడున్నాడంటే వర్షం వచ్చేసి ఆగతా ఉన్నాడు అండి. వర్షం తెప్పించి సువార్త కూడికను ఆపాలనుకున్నాడు ఆయన. ఆడి వల్ల ఆమేన్. ఆ నాన్న వచ్చినాడు, అతనికి ఆ తాత వచ్చినాడు. యేసు ప్రభు మనకి మంచి మందిరాన్ని, మంచి స్థలాన్ని, ఒక సంఘాన్ని ఇచ్చి ప్రార్థన చేసి సువార్త కూడికను గుర్తునే పోలిస్తారా? హల్లెలూయా. సాతాను ఎన్ని కుయుక్తులు చేసిన పిల్లరా, మీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళం తెలుసా? ఇది సాక్ష్యం, బయట లేదు, కొంచెం. హల్లెలూయా. యేసు దగ్గర ఎలాగైనా చేయించుకో, ఎక్కడ కలుపుతాం పక్క వెళ్తాం. హల్లెలూయా. అక్కడ వాసన మళ్ళీ. ఆమేన్. దేవుడు ఎక్కడైనా సువార్త కూడా కాదు, ఏ కూడమైనా ఆయన చేంజ్ చేసుకుంటాడు. ఆయన మంచి దేవుడు. ఆయన పని ఆపాలని ఏ వ్యక్తి చూసినా అది జరగదుగాక జరగదు. మనం అలాగే చెప్పాలి సాతానుతో, ఓ సాతానా, నువ్వు సువార్త కూడిక ఆపాలని యావని చెప్పాలి అనుకున్నావు కదా, నా యేసు దేవుడు చేయించడానికి అద్భుతం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బయట వర్షమానే తుఫానాన్ని మనం లోన చేసుకున్నాం ప్రయత్న. అయితే వాక్యంలోకి వెళ్దాం పిల్లలా. మళ్ళీ అదే చదవండి. 11 వచ్చాము, మొత్తం 20 వచ్చినాం. అయితే ఇలా మన వాక్యం మనం చెప్పుకుంది ఏంటంటే, ఆయన మంచివాడును, అంతేకాదు ఆయన మనకి విశ్రాంతిని కలుగజేస్తారని మనం ఇందాక వాక్యంలో తెలుసుకున్నాం. అయితే ఇక్కడ వాక్యంలోనికి అందులో చూడండి, యేసు ప్రభు వారు దీన మనసు కలిగి ఉన్నారంట. సమస్త జనాలకు, మన యొక్క సమస్త జనాలకు విశ్రాంతి కలుగజేసిన ఒక దేవుడు లేదా ఒక వ్యక్తి ఆయన ఏమి కలిగి ఉన్నాడంటే దీన మనస్సు కలిగి ఉన్నాడంట. ఇలా చిన్న మాట చెప్తాను చూడండి. దీన మనస్సు అనగా ఏంటంటే అతని యొక్క తగ్గింపు జీవితం ఎలా ఉంటుందంటే
అతను ఎలాంటి వాడవని, అతని అంత మరి పాపంలో ఉండని, లేదా ఏమి లేనివాడవని, ఏమి తెలియకపోవచ్చు, అమాయకుడు అవ్వచ్చు, దీన మనసు సమస్త జనం అన్నాను కదా నేను. ఆ సమస్త జనంలో చెప్తాను చూడండి. కొంతమంది మరి ఆలోచన లేని వారు ఉంటారు. వారి యొక్క దాన్ని ఏమంటారంటే హెల్త్ ప్రాబ్లమ్స్, లేదా వారు అంద వికారంగా ఉంటారు. అంతేకాదు వికలాంగులుగా ఉంటారు. కొంతమందికి చేతులు ఉండవు, కొంతమందికి కాళ్ళు ఉండవు, కొంతమందికి కళ్ళు ఉండవు, కొంతమంది మెంటల్ పరిస్థితి బాగలేదు. ఎవరినైనా యేసు దేవుడు అందరికీ విశ్రాంతిస్తాడు. హల్లెలూయా. అయితే ఈ విశ్రాంతి ఇస్తున్నా కదా దేవుడు, ఈ విశ్రాంతిని ఇవ్వడానికి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. అలాగే పాత నిబంధన గ్రంథంలోకి నేను వెళ్తున్నాను. ఇలా ఈ పాత నిబంధన గ్రంథంలో మనలాంటి ఒక వ్యక్తి మరి దేవుడు పిలుచుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సర్వోన్నతుడైన యెహోవా దేవుడు ఏం చేశారంటే, ఇలాగే మనలాగే చాలా మంది పాత నిబంధన గ్రంథంలో మరి ఒక న్యాయాధిపతులు ఉండేవారు. న్యాయాధిపతులు ఉండేటప్పుడు ఎవరు ఉండేవారమ్మా? చెప్పండి. మళ్ళీ అలాగైపోతే మీరు ఉండలేదంటే కాసేపు. న్యాయాధిపతులు ఉండేవారు. అయితే ఈ జనాలు ఏం చేశారంటే, మరి మాకు న్యాయాధిపతులు వద్దు, మమ్మల్ని నడిపించేవారు వద్దు అని చెప్పి మాకు ఒక రాజు కావాలని వీరు కోరుతున్నారు. ఎవరండి? ఆ యొక్క ఇస్రాయేలు జనాంగము మాకు ఒక రాజు కావాలని వారు కోరుకుంటే, అప్పుడు సమూయేలు అనే ప్రవక్త ఏం చేశారంటే, వారు కోరుకున్నది మరి మంచి కాదు సమూయేలుకు తెలిసిన దేవుడు వారి చిత్తానికి వదిలేసి అయితే వారి ఇష్టానికి వదిలేస్తే సమూయేలు అనే ప్రవక్త సౌలు, ఎవరండి? సౌలు అనే వ్యక్తిని రాజుగా చేసుకున్నారు. రాజుగా చేసి ఆ తర్వాత ఆ రాజుగా చేసినప్పుడు దేవుడు అంటున్నాడు ఏమంటే, రాజుగా చేసిన వాడు మంచివాడు కాదు, అంటే మంచివాడే కానీ వాడు మిమ్మల్ని హింసిస్తాడు, వారికి రథంలో మీరు మరి పని చేయాల్సి వస్తుంది. ఒక రాజు కింద మీరు ఉండాలి, అది వద్దు అన్నా కూడా అదే రాజుని వాళ్ళు పట్టుకొని ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు జనాంగం ఒక రాజు కావాలని. అయితే సమూయేలు మరి అభిషేకించి రాజు మరి సౌలును తీసుకొచ్చి రాజుగా చేస్తే, దేవాది దేవుడు మనుషులను నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించుకునేది. అలాంటిది దేవుని వదిలేసి, యేసు ప్రభువును వదిలేసి, యెహోవా దేవుని వదిలేసి, ప్రియులారా నాకు మనుషుడు కావాలని దేవుడు ఏ మాట బట్టి మన జనాలు వెళ్తుందో, ఏ మాట బట్టి ముందుకు వెళ్తుందో, ఆ మాటకు విధేయత కలిగి వెళ్తున్నారో ఆ మాటను వారు వద్దనుకొని, ఇగో ఆ మనుషుడు ఏమంటున్నారంటే, మాకు ఒక మనుషుడు కావాలి, ఆ మనుషుడు బట్టి మేము ముందుకు వెళ్తాం. దేవుడు వద్దంటే వాళ్ళకి ఎవరు కావాలంట? మనుషుడు కావాలంట. అలాంటప్పుడు ఏం చేశారంటే, సౌలును వాళ్ళకి అప్పచెప్పినప్పుడు యెహోవా దేవుడు ఒక కార్యం మరి అంతా అయిపోయిన తర్వాత మరి దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి. 15వ అధ్యాయం 1వ సమూయేలు 15వ అధ్యాయం 35వ వచనం. సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతను దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను. మరియు తాను సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. హల్లెలూయా. ఎవరు పశ్చాత్తాపపడండి? సౌలు రాజుగా చేసినందుకు యెహోవా పశ్చాత్తాపపడ్డాడంట. యెహోవా ఎందుకు, దేవుడు ఎందుకు పశ్చాత్తాపడాలి? కోరుకున్నది ఎవరెందుకని? మనుషులు కోరుకున్నారు రాజుని, దేవుడు రాజుగా చేస్తాను అనలేదే ఆ సౌలుని. లేదా మాకు రాజు కావాలని కోరుకున్నారు ఆ మనుషులు. ఈ మనుషులు చేసిన తప్పుకి దేవుడు పశ్చాత్తాపపడాల్సి వచ్చింది. యెహోవా పశ్చాత్తాపం పడ్డాక సౌలు చేసుకుని. అయితే మనొకసారి చెప్తాను చూడండి, దేవుడు మిమ్మల్ని
మిమ్మల్ని పిలిచిన పిలుపు ఏంటో చెప్పనా? మీకు విశ్రాంతిని ఇవ్వడానికి, మీ యొక్క జనముకు, మీ కుటుంబానికి ఆయన విశ్రాంతిని ఇవ్వడానికి. అయితే సౌలు వల్ల ఆ యొక్క జనాంగం అందరూ చాలా 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 ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఏం చేశారంటే మన యెహోవా దేవుడు సౌలును వద్దనుకొని దావీదుని అభిషేకానికి కేకేశారు. అయితే ఒక మాట చెప్తాను చూడండి పిల్లలా, మళ్ళా చదవండి, వాక్యంలోకి వెళదాం ముందుకి. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం. అంతట యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించుదును. సమూయేలు, నేనెట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషుల పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెహోవా దేని లక్ష్య పెడతాడండి? హృదయాన్ని లక్ష్య పెడతాడు. అదే మనమైతే దీన్ని కాదు డబ్బు లక్ష్య పెడతాం. అంతేనా? డబ్బుని, ఉన్న వాళ్ళని, అంతస్తు చూస్తున్నవాడిని మనుషులు లక్ష్య పెడతాడు. అయితే నా దేవుడు దేని లక్ష్య పెడతాడో తెలుసా? వీర సంగమా, మీ హృదయాన్ని నా యేసు ప్రభు లక్ష్య పెడుతున్నాడు. హల్లెలూయా! యేసు ప్రభు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా! ఆయన పై రూపము చూడు, ఆయన పై వేషము చూడు, నువ్వు ఎలా ఉన్నావో చూడు, నువ్వు ఎక్కడ ఉన్నావో చూడు, నువ్వు ఎంత తక్కువ చూడు. ఆయన ఒకటే. ఆయన దగ్గరికి వచ్చి ఆయన యొక్క నీ యొక్క హృదయము ఆయన యొక్క హృదయం దగ్గర ఎలా ఉందో అది మాత్రమే చూస్తాడు. నా యేసు ప్రభువు మీ హృదయాన్ని లక్ష్య పెడతాడు. హల్లెలూయా! సౌలు అనే రాజు ఏం చేశాడో తెలుసా? దేవుడు లక్ష్య పెట్టలేదు, తన జనాన్ని లక్ష్య పెట్టలేదు. దేవుడు వద్దని చేసేవాడు, సమయం వద్దని చేసేవాడు. అయితే నా దేవుడు మన యెహోవా దేవుడు చూస్తాడు ఒక వ్యక్తిని. ఆ వ్యక్తి పేరు ఏంటో తెలుసా? ఆ వ్యక్తి పేరు దావీదు. అయితే ఆ దావీదు యొక్క హృదయం ఎలా ఉందో తెలుసా? దేవునికి ఇష్టముగా ఉందంట. హల్లెలూయా! ఈ సువార్తకు వచ్చిన మీరందరూ కూడా, మీ హృదయాలందరినీ కూడా నా యేసు ప్రభువుకి ఇష్టం. ఆమేన్. ఇష్టమా కదా? ఇష్టమన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా! హల్లెలూయా! మీ హృదయాలు ఎవరికి ఇష్టమంట? యేసు ప్రభువుకి ఇష్టమంట. యెహోవా దేవునికి ఇష్టమంట మీ హృదయాలు. ఏది నిజమే? నిజం. ఆమేన్. ఇది నిజమండి. యేసు ప్రభు పై వేషాన్ని చూడడం లేదు, మీ యొక్క హృదయాన్ని చూస్తున్నాడు. మీ యొక్క హృదయాన్ని ఇప్పుడు దేవుడు చూస్తాడు. మీరు ఎందుకు వచ్చారో దేవుడు చూస్తున్నాడు. సువార్తకి ఎందుకు వచ్చారో దేవుడు చూస్తున్నాడు. అయ్యో, ఈ సువార్త ద్వారా ఇగో ఈ హృదయాలు ఉన్నాయి కదా, ఈ యొక్క జనం ఉన్నారు కదా, వీరందరూ ఇంత శ్రమపడి కొన్ని ఆత్మలు రక్షించడానికో లేదా కొంతమంది రక్షించడానికో వాళ్ళు శ్రమపడి ఇగో ఎంత ప్రయాసపడుతూ ఈ సువార్త కుండానికి వచ్చేస్తే ఏమొచ్చింది? వర్షం వచ్చింది. అంతేనా? వర్షం వచ్చినా లెక్క చేయలేదు. మొండులో నేను చెప్పాను 3 నెల 3 వారం ఏంటమ్మా మొండు. వర్షం వచ్చినా లెక్క చేయదు, ఏం వచ్చినా లెక్క చేయదు. ఎలా ఉన్నా యేసు ప్రభు పండుగ చేస్తారు కంపల్సరిగా. అది దేవుడు చిత్తం. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అలాగా వాడుకుంటున్నాడు. మీ హృదయాలను దేవుడు చూస్తున్నాడు. అంతేకాదు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఇంకా చదువు యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు యెహోవా ఇతను కోరుకొనలేదనెను. అప్పుడు యెష్షయి షమ్మాను పిలవగా అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదనెను. యెష్షయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పి ఈ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడగగా అతడు ఇంకను
కడిసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాల్చున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వారిని పిలువనంపించుము, అతడి దగ్గరికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెష్షయితో చెప్పగా, అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గల వాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్న వాడు ఇతడే. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే. ఇలా యేసు ప్రభువు చెప్పాను కదా, మీ హృదయాన్ని చూస్తాడని, మిమ్మల్ని లక్ష్య పెడుతున్నాడని. లక్ష్య పెట్టిన దేవుడు మిమ్మల్ని వదిలేస్తాడా? 1, 2, 3, 4, 5, 6, 7 మందిని యేసు ప్రభు లక్ష్య పెట్టలేదు. వాళ్ళ హృదయాలు బాగోలేదు. అయితే దావీదు హృదయం బాగుంది. ఒక కాపరి ఆ యొక్క ఎవరైతే హృదయం బాగుందో ఆ యేసు ప్రభు లక్ష్య పెట్టి అతన్ని కోరుకున్నాడంట. ఆమేన్. ఎవరు కోరుకున్నాడండి? చిన్నవాడైన దావీదును, చిన్నవాడైన దావీదును ఎందుకు పనికిరాదు అనుకున్నారు? ఎక్కడో చివరలో ఉన్న దావీదును మరి మన యేసు ప్రభు, మన యెహోవా దేవుడు ఒకడు వచ్చాడు, ఒక పెద్దవాడు వచ్చాడు, పెద్దడు వచ్చాడు, చిన్నడు వచ్చాడు, రెండవడు వచ్చాడు, మూడవడు వచ్చాడు. దేవుడు చెప్తున్నాడు, సమయం ప్రార్థన చేస్తున్నారు, నువ్వు కోరుకున్నది ఎవరిని అంటే ఇతడు కాదు. నువ్వు కోరుకుని ఇతనేనా? ఇతను కాదు. ఇతనేనా? ఇతను కాదు. మరి ఎవరిని కోరుకున్నారండి? చివరి వాడైన కడసరి వాడైన దావీదును యెహోవా దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే అతని యొక్క హృదయము మన యెహోవా దేవునితో, యేసు ప్రభుతో మిళితమైపోయి ఆరాధన చేస్తున్నారు కాబట్టి యెహోవా దేవుడు యేసు ప్రభు దావీదుని కోరుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఇందాక మనం ఆరాధన చేస్తాం కదా, ఇందాక మన సువార్తలో ముందుకు వెళ్తున్నాం కదా, ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, మిమ్మల్ని నన్ను ఈ ఆరాధనలో దేవుడు మన హృదయాలను చూస్తారు. ఈ ఆరాధనలో నీ కుటుంబాన్ని చూస్తారు. ఈ ఆరాధనలో నీ పిల్లలను చూస్తారు. ఈ ఆరాధనలో నీ శ్రమను చూస్తారు. ఈ యొక్క కుటుంబంలో నీ కుటుంబమే కాదు, నీ సమాజమే కాదు, నీ శ్రమే కాదు, నీ యొక్క లోకమే కాదు, ప్రతి దాన్ని దేవుడు చూసి ఇప్పుడు మిమ్మల్ని కోరుకున్నారు. ఆమేన్. అంత గట్టిగా చెప్పేదమ్మా అందరికి పంపించింది. హల్లెలూయా. అలాగే చెప్పండి, గట్టిగా చెప్పుకుంటున్నాను. ఈ 4 బాక్సులు మీకు శివుడు వచ్చేది. హల్లెలూయా. యెహోవా దేవుని ఎలా పడుతున్నాను? యేసు ప్రభుడే గొంతుకు పోవాలి, చప్పట్లు కొడితే అలాగే పాల చేతులు, కాళ్ళు మోకరిస్తే నొప్పులు వచ్చేది. తర్వాత తగ్గిపోతే తర్వాత అంతేనమ్మా. గొమ్మున ఎక్కడికి వెళ్ళి పడిపోయారు, ఏం చేస్తారు? ముందు దశ జాగ్రత్త చేస్తారు. ఆ పడుకోకుండా ఉన్నారంటే ముందుగా వేసుకుని మోగించాలి. హల్లెలూయా. నిన్ను దేవుడు కోరుకున్నాడు ఇవాళ, నీ కుటుంబాన్ని కోరుకున్నాడు ఇవాళ. నీతో దేవుడు పని చాలా ఉంది. ఇంకా నా దేవుడు ఎందుకో నాకు తెలియదు, నీకు తెలియదు. ఎందుకు తీసుకొచ్చాడో తెల్లగా లేదు, అది ముందు తెలుసు. హల్లెలూయా. అది ఏంటంటే మన యేసు ప్రభువుని ఈ యొక్క ముందు ధారణంతా వినిపించడానికి, చూపించడానికి. ఎవరు ద్వారా నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను కోరుకున్నాడు, నీ యొక్క లక్ష్యం ఉంచాడు. నీ ద్వారానే మా యేసు ప్రభు ఆ కార్యము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చేస్తూనే ఉంటాడు. ఇంకా ఏమంతేనా? అయ్యగారు ఉద్యోగం ముంచే చెప్పండి సార్. అయ్యగారు బాబు చేయబాబు ముగించాను, ముగించేస్తా నువ్వు చేతిలో ఉంది. టైం ఎంత అయింది చెప్పినప్పుడు చెవికు సరే అదే నాకు ఎంతైంది? 20 చదువు ఎంతమంది అంత అయిపోయింది. చాలా టైం ఉంది మరి. ఇంకా హల్లెలూయా. 20 చదువు 9 అంతైంది. ఇంట్లో అది చూసేగా చాలాసేపు వచ్చిందే అనుకున్నాం. చెప్పమ్మా, అది అక్కడ ఉండదు. ఇంకా హల్లెలూయా. మీరు ఎక్కడ ఉండదు. ఇంకా అది కానీ అంతే. అది కానీ చేసిననుకో అది అక్కడే ఉంటుంది, మీరు ఎక్కడ ఉండదు. నా పని అయిపోతుంది. నన్ను మోసపోవడం. ఆమేన్. హల్లెలూయా. నేను మోసుకెళ్ళే పని మీకు అందుకోవాలండి. యేసు దేవుడిని బలపరిచాడు. ఎప్పుడో మోసిపోవాలా పోయే పైన. నా కుటుంబము, నాకు సంఘ ప్రార్థన, లేదా నాకు దైవ ప్రార్థన, లేదా విశ్వాస ప్రార్థన, కొంతమంది మరి జనుల ప్రార్థన మీ దగ్గరికి తీసుకొచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. అన్నారు
అయ్యగారు అన్నారు త్వరగా యేసు వచ్చేస్తుంది అని అనలేదు. నేను చెప్తున్నా హల్లెలూయా. నేనన్నప్పుడు ఇలా యేసురాజు చాలా బాగున్నారని నేను అంటున్నాను. హల్లెలూయా. అంతేనండి. సంతోషంగా ఉన్నావా లేదా? నువ్వు త్వరగా ఉందంటే నువ్వు త్వరగా దిగిపోతావు బాబోయ్ అవ్వదు. ఎందుకంటే వర్షం ఆగింది ఏంటి మనం దాన్ని చెయ్యాలి కదా, దాన్ని పోర్చాలి. వర్షం నిశ్వం లేకపోతే బాగా ఉన్నది. అది దేవుడి గొప్ప నిజంగా చెప్పాలంటే నా యేసు చాలా గొప్పవాడు. ఎందుకంటే మనం దేనికి భయపడం, మనం దేనికి అలసట చెందాం, మనం దేనికి నీ కాళ్ళు ఎలా ఉన్నాడో తెలుసా? నీ కాళ్ళు చూసారా? చూస్తారా? నీకు అనుకున్నా అనుకున్నాను చూస్తున్నా కదా. మన చేతులు ఎలా ఉండాలి? మన చేతులు బలంగా ఉండాలి. దేవుడు మన కాళ్ళు ఎలా ఉండాలి? బలమైపోవాలి. నేసం తెచ్చేసుకోకూడదు. మీరు నేసం తెచ్చేసుకొని పాప ఏ గాను ఆయగాను నన్ను వచ్చుకుని నేసం చేయనుకో మొత్తం నేసమైపోతుంది. అందుకే జాలీస్ అవ్వద్దండి. జాలీస్ పక్క నుంచి వచ్చేది అస్సలు ఆకూడదు. నేసం ఆకూడదు. ఏమి ఆకూడదు. మా సంఘ పెద్దలు చెప్పండి. అది సంఘ పెద్దలు అదిగో హల్లెలూయా. ఇస్తారా హల్లెలూయా. తీసుకొచ్చినా లేదా? తీసుకొచ్చింది. చెప్పారా? ఎంత సంఘటనలు ఉన్నారో వాళ్ళు రాలేదా పని చెప్తారంటే అల్లిపోయి పాపం అల్లిపోలేదు. అమ్మ అలగొడతారు. యేసు చాలా గొప్ప దేవుడు. ఇవాళ రాలేదనుకో మళ్ళీ చెప్తాను లైవ్లో లైవ్ హల్లెలూయా. లైవ్ లేదు, ఇది ఎక్కడ ఆగలేదు. అందుకమ్మా మొన్న చాలా సాక్షులు చెప్తున్నాడు ప్రయత్నిస్తున్నా సినిమాలు విజయబాబు గారు అలాగే రాష్ట్రం మాట్లాడుకోవచ్చు. వీళ్ళకి నాకు చాలా ప్రయత్నిస్తుంది బాబు. దేవుడు మా రానోడు దేవుడు చాలా కాఫీగా అయ్యాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు దేవుడిని లక్ష్య పెట్టాడు. నేను కోరుకున్నాడు సువార్తను ఖండించాలని తీసుకొచ్చాడు. నేను కోరుకున్నాడు లక్ష్య పెట్టాడు. లక్ష్య పెట్టి కోరుకున్న దేవుడికి మనం ఎలా ఉండాలి? నీ కాళ్ళు బలంగా ఉండాలి, నీ చేతులు బలంగా ఉండాలి, నీ గుండె బలంగా ఉండాలి, నువ్వు ఆరాధించేవాడిగా ఉండాలి, నువ్వు స్తుతించేవాడిగా ఉండాలి. అంతేకాదు నీ యొక్క ఆలోచన అంతా దేవుడు మహిమైపోయి ఉండాలి. అప్పుడే ఇవన్నీ నీ దగ్గర ఉంటాయి. ఆ హృదయాన్ని దేవుడు చూస్తాడు. అప్పుడే నీ హృదయాన్ని చూస్తాడు. అప్పుడే నీ హృదయాన్ని లక్ష్య పెడతాడు. అప్పుడే నేను కోరుకుంటాడు. అప్పుడే నేను పిలుచుకుంటాడు. హల్లెలూయా. వచ్చేసి పెళ్లి మీద అంటాం కదా, ఏంటి మంచి షర్టు చీర కూర్చొని వెళ్ళిపోవడం కాదు. పెళ్లికి వెళ్ళకుండా ఎందుకంటే అలాగే తినలేదు. హల్లెలూయా. పెళ్లికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలా కూర్చున్నారు? అంత పద్ధతితో ఒక్కొక్కరితో ఒక్కొక్క కథ అక్కడ చూడాలి. కథలో మనం నా దశ కొడుకుంటే బాగుండు హల్లెలూయా. ఒక్కొక్కరితో ఏ బాధ చేసే చీర శుభ్రంగా నాటుకోవడం. ఏ సన్నిధికి వచ్చినప్పుడు పెళ్ళిగానంటే ఇంకో దానికంటే కాదు. అలా ఉండకూడదు. నువ్వు నలిగిపోవాలి. నువ్వు నలిగితే ఇప్పుడు మనం అద్భుతం జరుగుతుంది. నువ్వు నలగాలి. నీ యొక్క కాళ్ళు నీ చేతులని నలగాలి. నువ్వు హృదయం నలగాలి. ఆలోచన ఆరాధన చేయకూడదు. నీకు నువ్వే చేసుకోవాలి. పక్కన నీకు సంబంధం ఉండకూడదు. నీకు నువ్వు ఆలోచించు. నేను దేవుడు నిన్ను కాదు కదా, నిన్ను పిలుచుకున్నాను కదా. దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడు నువ్వు దేవుడు మాట్లాడుకో. పక్కన తెలుగు హల్లెలూయా. పక్కన చూసినావు లేదు అలా ఉండకూడదు. సంఘాలు అలా ఉంటే కనుక సంఘము దేవుడు రాజ్యం చేరబోతుంది. యేసు దేవుడు రాబోతున్నాడు. ఇంకా జాబ్ ఉంటే ఎలాగా నువ్వు నేసంగా ఉంది. ఇక పక్కన దేశం చేసేస్తే ఇక నేసంగానే చెప్తుంటే ఈ యొక్క అదేమో అక్కడే ఉంటే నేను ఇక్కడ ఉంటే ఇంకెలాగా హల్లెలూయా. అలా ఉండకూడదు. ఆమేన్. పిల్లలా కొన్ని ఇంటిమేషన్ బట్టి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. అంటే మరి అది మంచిది కాదు, పద్ధతి కాదు. కానీ వెళ్ళాలని మాట్లాడుతున్నాను. నేను అనుకున్నాను. చివరిగా చివరి చూసి మనం ముందు చేస్తాం.
రోమా 1:7. ఒకటో అధ్యాయం వచ్చింది. వాడవాడు ఎవడు పడితే ఎంత కీడు మనకు సంభవించినది. నేను చెప్పడం తప్పు. లోబేకు రాసిన పత్రిక, రోమవాది రాసిన ఒకటో చదువు. సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వము పొందితేమి. అయితే లాస్ట్ నేను వచ్చింది హిందూ లైన్ చూడండి. మీరును వారితో ఉన్నవారే, మీరును వాళ్ళలో ఉన్నవారే ఎవరండి? యేసుక్రీస్తు వారుగా ఉండుటకు. హల్లెలూయా. మీరు ఎలా ఉండాలంట? యేసుక్రీస్తు వారి వలె అయిపోవాలంట. ఇంత ప్రార్థన, ఇంత వాక్యం కన్నా ఇంత వాక్యం చెప్పి ఎదుర్కొన్నాం. యేసుక్రీస్తు వారి వలె అయిపోవడానికి ఏంటి? యేసుక్రీస్తు వారి వలె మనం అయిపోవడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడంట. హల్లెలూయా. యేసు ప్రభు మీ యొక్క హృదయమును లక్ష్యమే ఎందుకు పెట్టాడు? మిమ్మల్ని ఎందుకు కోరుకున్నాడు? అంతేకాదు మీ యొక్క జీవితానికి కానీ లేదా మీకు ఎందుకు సువార్త చెప్పాడు అంటే మీ ద్వారా, హల్లెలూయా, మీ ద్వారా సువార్త ప్రకటించి వారును మీరును కలిపి యేసుక్రీస్తు వారి వలె పోవాలంట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు చాలా గొప్ప దేవుడు అండి. ఇగో పలానా ఆ యొక్క దావీదును ఎలాగైతే మరి దేవుడు ఎంచుకున్నాడు, సౌలు కోసం ఎలాగైతే పశ్చాత్తాపడ్డాడో అలాగే మన కోసం పశ్చాత్తాపం పడక దావీదుని ఎంచుకున్నట్టు మరి మిమ్మల్ని దేవుడు ఎంచుకోవాలి. అంతేకాదు దావీదుపై ఎలాగైతే లక్ష్యం ఉంచాడో అలాగే మీపై లక్ష్యం ఉంచాడు, మిమ్మల్ని కోరుకోవాలి. అంతేకాదు పిల్లల చివరికి మనం ఎలా పిలవబడ్డామంటే చివరికి మనకి ఎంత చెప్పినా ఏది చేసినా ఒకటే, యేసుక్రీస్తు వారి వైపు పోవాలి మనం. అమ్మ మీరు ఎవరితో కానీ చెప్పారనుకోండి, ఏం చెప్తారమ్మా? యేసుక్రీస్తు వాళ్ళు అది కాదు మాట. మీరు ఎవరు వాళ్ళని చెప్పారనుకో, నేను పలానా ఇలా చెప్పాను అక్కడ మొత్తం పలానా మతం వాళ్ళండి, పలానా కులం వాళ్ళండి, పలానా జాతి వాళ్ళండి, పలానా ప్రాంతం వాళ్ళండి, పలానా వర్గం వాళ్ళండి, చాలా ఉన్నారండి వర్గాలు లేకపోతే. అలా కాదు, ఒక్కటి చెప్పమంటున్నాడు ఆయన, ఒక మాట. మేము యేసుక్రీస్తు వాళ్ళమై ఉన్నాము. హల్లెలూయా. మనము ఆయన తాలూకా, మనము ఆయన పక్షంలో ఉన్నాము, లేదా మనం యేసుక్రీస్తు సంబంధము. అందుకే మనము భూమి మీదకి పిలవబడి ఉన్నాము. ఆమె ఇలాగే చెప్తారా? ఒక్కరు వెళ్ళి అమ్మ క్యాస్ట్ యేసుక్రీస్తు వాళ్ళమై ఉన్నాము. ఏం చెప్పండి? యేసుక్రీస్తు వాళ్ళమై ఉన్నాము. నువ్వు పొలమే అడిగామమ్మా తిన్నాం బెలగొండది ఏం చెప్తారు? చెప్తారా? అస్సలు అబద్ధం అంటారు. ఏం చెప్పారు? హల్లెలూయా. హల్లెలూయా. చేసిన అయినప్పుడు అర్థమ్మా నాకు తెలిసింది కోసం నాకు తెలియదేంటి, నేను అక్కడి నుంచి వచ్చాను కదా. హల్లెలూయా. చాలా మంచి ఒక్కొక్కరు ఎంత బాగా చెప్తున్నారు. ఇది చెప్పాను కదంట, ఇది నమ్మాలా? నేను చెప్తే నమ్మాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే. చివరి మాట ఏంటంటే పిల్లరా, దేవుడు మిమ్మల్ని నష్టపెట్టాడు, దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు. అంతేకాదు దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. చివరిగా ఒక మాట ఉంది, ఎందుకు పిలుచుకున్నాడు అంటే మరొకసారి వినండి. దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు, మీ మీద లక్ష్యం ఉంచాడు, మిమ్మల్ని పిలుచుకున్నాడు. తర్వాత యేసుక్రీస్తు వారు అవ్వాలని మనం పిలుచుకున్నాడు. అయితే ఇందులో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే చివరి మాట, పరిశుద్ధంగా ఉండాలని ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఆ వాక్యం కూడా ఉంది. అయితే ఆయన మన పరిశుద్ధంగా ఉండి తన రాజ్యం చేర్చాలని ఆయన పిలుచుకున్నాడు. ఈ వాక్యము
వినికిడిలో దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నానండి. ఒక అక్షరం చెప్పిన తర్వాత ప్రార్థన వెళ్ళిపోతాం. ప్రసంగం లేదు. ఒకసారి అందరి చేతులు పైకి చాపి దేవునికి స్తోత్రం చెప్తారా? బాగా నిద్ర వస్తున్నాం. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఇప్పుడు నిద్రనమ్మా తీర చూస్తే పొడుకో 1 గంట 2 అవుతుందని పడుకుంటావు కదా. దేవునికి స్తుతి చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పిల్లరా, ఎందుకు ఈ రాత్రి వచ్చిన మాట చెప్పాలని అనిపిస్తుంది. దేవుడి సన్నిధిలో ఉండే ఆనందం ఎక్కడ ఉంటుందండి? ఉదయం నుండి చాలా హృదయంలో కొన్ని భారాలు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నేను చూస్తూ వచ్చాను. అయితే మీ అందరితో కలిసి కూర్చున్నప్పుడు హృదయం ఎందుకో ధైర్యము, దేవుడు ఉన్నాడు కదా అని ఆధారణ, ప్రభు తప్పక మనకు సహాయం చేస్తాడనే ఆలోచన మరి అధికంగా మనకు పెరుగుతూ ఉంది. ఒకరొకరు మనం ఏం చేయాలి తెలుసా? ఆదరించుకోవాలి. ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలి. ఒకరినల ఒకరు జాలి కలిగి వారి విషయంలో మనం నిలబడి విజ్ఞాపన చేసేవాళ్ళు కూడా మనం ఖచ్చితంగా ఉండాలి. పిల్లలు, మరి సహోదరులు విజయ్ గారు గురించి వచ్చిన మాట చెప్పాలనిపిస్తుంది. సందర్భాన్ని బట్టి ఆయన నేను ఒకేసారి రక్షించబడ్డా. 2006వ సంవత్సరం అక్టోబర్ మాసంలో ఉపవాస కూడాలు మా సంఘాలు జరుగుతుంటే దేవుని దర్శనం మా ఇరువురికి కలిగింది. పరిశుద్ధాత్మ తాకిడి భక్తులను అనిపించాం. ఆ తర్వాత యేసుక్రీస్తు నామములో మేము బాప్తిస్మం తీసుకున్నాం. సహవాసము అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు అద్భుతంగా కొనసాగించారు. మరి మధ్యలో కొన్ని కారణాల చేత ఆ బిడ్డ దూరమైనప్పటికీ అనేకుల ప్రార్థన ప్రభు ఆలకించి ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు అక్కడికి తెప్పించారు. ఈరోజు మేము మీ ఎదురుగా నమ్ముతూ కనబడచ్చు, కానీ మా జీవితాలు చీకటి రాత్రులు చాలా ఘోరమైన పరిస్థితులు అనేకంగా ఉన్నాయి. అయితే చిన్న మాట చెప్తాను, ఆయన నిలబెట్టుకున్నటువంటి దేవుడు నిన్ను కూడా నిలబెడతాడు. యేసు ప్రభు ఎటువంటి వాడు అంటే నమ్మదగిన దేవుడు. ఈ మాట పక్కతో ఒకసారి చెప్పండి. యేసు ప్రభు నమ్మదగిన దేవుడు. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆ మాడు మొక్కలు పక్కకెట్టి, ఆ సీల్ మొక్కలు పక్కకెట్టి, ఏదో 1,90,000 ఇప్పుడే పోగొట్టుకున్నట్టుగా ఆ మొక్కలు తీసేసి ఒకసారి నవ్వుతూ చెప్పండి. నన్ను చూస్తారు అదే మొక్క కొత్తగా మాకు చెప్పండి సార్. పక్కన చూసి చెప్పండి. కొంచెం గట్టిగా. మీకు గొడవలే లేవు కదా, అంత బాగున్నారు కదా. ఒకసారి మరొకసారి చెప్పండి. అప్పుడు అందరు కనపడట్లేదు నాకు షర్ట్ తప్ప ఉన్నారు కదండి. ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి. దేవునికి స్తోత్రం వెళ్ళగా అందరికీ ఒకసారి చెప్దామా? యేసు ప్రభువారు నమ్మదగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీకు చేత కాదేమో నమ్మడం, ఆ స్థాయి పెంచుకోవడం నీకు చేత కాదేమో, కానీ యేసయ్య నువ్వు ఎంత నమ్ముతావో అంతకు మించి నమ్మకమైన దేవుడై ఉన్నాడు. కీర్తన పాడి ప్రార్థన చేసుకున్నా, నమ్మకమైన దేవుడు అయ్యా నీవే చాలు యేసయ్య. కాంబో ఉంటే కాంబో వచ్చండి, దాన్ని ప్రేమలను ఉంటుంది. ఇంకా నమ్మకమైన దేవుడమైన నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడమైన నీవే చాలు యేసయ్యా. నీవే ఉన్నా ఈ స్థితిలో ఉన్నా, నీవే ఉన్నా ఈ స్థితిలో ఉన్నా, ఇంకే కోరుకోనయ్యా, అసలు ఇంకే కోరుకోనయ్యా. నమ్మకమైన
తీర్చే మరొకసారి మార్చుతున్నా న్యాయము తీర్చే నీవు నాకుంటే న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా
ప్రభుని కనపరచండి, ప్రభుని కనపరచండి, ప్రభుని కనపరచండి. రాజులకు రాజైన ప్రభుని కనపరచండి, ప్రభులకు ప్రభు అయిన ప్రభుని కనపరచండి. కోట్ల దూతల కంటే అత్యధికమైన శక్తి గల ప్రభుని కనపరచండి. సమస్త మానవుల కంటే హెచ్చుగా ఉన్న దేవుని కనపరచండి. లోకాధికారుల కంటే ఘనమైన దేవుని కనపరచండి. సర్వశక్తి కంటే సర్వశక్తుల కంటే సర్వాధికారిన శక్తివంతమైన దేవుని కనపరచండి. మహిమ గల దేవుని కనపరచండి. గొప్ప దేవుని కనపరచండి. నమ్మకమైన దేవుని కనపరచండి. మన కొరకు ప్రాణం పెట్టిన వాడిని కనపరచండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న ఆ దేవుని కనపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆఖరిగా స్వరాలు తెచ్చి స్తోత్రం చెప్పండి. దగ్గర మమ్మల్ని అద్భుతంగా ప్రేమిస్తున్నాను తండ్రి. నీ ఘనమైన నామానికి స్తోత్రాలు నాయనా. నువ్వు చూపించే ప్రేమకు మేమేం చేయలేకపోతున్నాం, కానీ సజీవులుగా ఉన్నంతకాలం నేను స్తుతిస్తాం ప్రభా. సజీవులుగా ఉన్నంతకాలం నీ నామాన్ని ప్రకటిస్తాం ప్రభా. నీవు చేసిన మేలు సాక్షాత్మక మేము బ్రతుకుతాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డ నిలబెట్టుకుని మమ్మల్ని కోరుకున్న దేవుడు నీవే అని చక్కని చల్లని మధురమైన స్వరాన్ని మాకు వినిపించినందుకు స్తోత్రం. ఈ మొండూరు ప్రాంత ప్రజలు మీరు ఆశీర్వదించండి నాయన. ప్రతి నెల నీ దాసుడు చెప్పినట్లుగా క్రమం తప్పకుండా అనేకమైన చేతులు ప్రభు బలపరుచుకుని ఈ యొక్క సుమంత కూటాలు ప్రభు ఏర్పాటు చేస్తున్నటువంటి గొప్ప ఈ పరిస్థితులను బట్టి స్తుతిస్తున్నామన్నా. ఎవరైతే ఆయన ముందుకు వస్తూ ఈ ప్రార్థన యాచన జరగాలని కోరుకుంటూ ప్రయాసపడుతున్నారో ప్రతి ఒక్కరి బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నారు. తరతరాలుగా దీవెనకరంగా ముందుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి రోగాన్ని, ప్రతి చీకటి శక్తుల ప్రభావమును నజరేయుడైన యేసు నామములో బయటికి పవనాగమిస్తున్నాము గనుక సమాధానం శాంతి వారికి కలుగును గాక. ప్రత్యేకముగా ప్రభువాని దృష్టి వారి మీదకి కలుగును గాక. ఏ సన్నిధిని వారి పక్షంగా విడుదలమని ప్రార్థన చేస్తున్నాం. మీ బలమైన కార్యములు రాబోతున్న దినాల వారి పట్ల, మా పట్ల, అందరి పట్ల జరిగించండి. ప్రతి భక్తులకు ప్రతిగా ఆనంద ధైర్య అభిషేకం దయచేయండి. మా కొమ్మలో నూనెతో అభిషేకించబడాలి నాయన. మా కొమ్మలో అభిషేకపూర్వకమైన కొమ్మలుగా నిలబడాలి ప్రభు. కొందరు కొలబలు బట్టి, కొందరు రద్దములు బట్టి అతిశయిస్తారేమో కానీ మేమైతే మా దేవుని నిన్ను వచ్చి మేము అతిశయిస్తున్నాం ప్రభు. ఈ అతిశయము, ఈ ఆలోచన, ఈ దినము మమ్మల్ని సిగ్గుపరిచేది కాదు, మమ్మల్ని బలపరిచేది. నీవు రాబోతున్నావు త్వరలో, నమ్మకమైన రాబోతున్నావు. నువ్వు వస్తున్నటువంటి రాకడ గడియలో మేము కూడా ఎంతో భాగ్యము దయచేయండి. సంఘం సిద్ధపడాలి, మేము సిద్ధపడాలి. నీ పూర్ణ శబ్దం ఏమడగాలి. ఇదిగో పరమాత్మ ఎక్కే అనుభవంలోనికి మహిమ మేఘం మీద మేము కూడా నీతో ప్రయాణం చేసే కృప అయ్యా మాకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ కుటుంబంలో తెగులు ప్రవేశిస్తున్నాయో, ఏ శరీరంలో వ్యాధులు ప్రవేశిస్తున్నాయో, ఏ కుటుంబంలో చీకటి ప్రవేశించిందో ఈ రాత్రి అధికారము గల, శక్తి గల ఈ నామాన్ని బట్టి యాజకుడిగా నీ యొద్దనే ప్రార్థన చేస్తుండగా యాజకుని ప్రార్థన, సేవకుని ప్రార్థన అంగీకరించబడి లేఖనాలు బోధిస్తున్నాయి. ఇదిగో ప్రతి ఒక్క వ్యతిరేకమైన క్రియలన్నింటినీ కూడా మా గుణారముల నుండి, మా శరీరముల నుండి బయటికి పొమ్మని నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాము రాజా. గొప్ప కృప అందరికీ దయచేయండి. ఈ ఊరు బిడ్డల్ని, ఈ చుట్టుపక్కల బిడ్డలు మీరు ఆశీర్వదించండి నాయన. ఎంతో ప్రయాసంతో పాలుభాగస్తున్నారు వారి మీద తప్పక నీ కృప జ్ఞాపకం ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థానిక సంఘాన్ని మీరు ఆశీర్వదించి దినదినము సంఘం అభివృద్ధిగా ఉండడానికి సహాయం వచ్చేయాలి. ఈ పరిచయంలో మేము కూడా క్రమం తప్పకుండా పాల్గొనడానికి మాకు నడిపిస్తున్నటువంటి ఈ కృప గడిని బట్టి ఇస్తున్న అవకాశం కూడా స్తుతిస్తూ సర్వ విషయములో సర్వకార్యములు జరిగించి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరచాలి ప్రార్థిస్తూ విడిగొచ్చున్నాము తండ్రి. ఆశీర్వాదం అయ్యగారు ఆశీర్వదిస్తుంటే ఆ పరిశుద్ధులు, మహాగణుడు, సర్వాధికారులు, సర్వశక్తి మంత్రులు మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆయన ప్రేమ, సమాధానం ఇప్పుడు వచ్చి జన్మ మీద సకల పరిశుద్ధుల మీద ఐశ్వర్య వాక్యమైన ప్రతి ఒక్కరి కుటుంబ మీదను రాకడ పడేంత వరకు ఆయన కృప, సమాధానం, క్షేమ, రక్షణ, కాపుదల, భద్రత లభించిన నా ప్రాణ సంరక్షణ అందరికీ సమస్త పరిశుద్ధ సంరక్షణ నా ప్రాణ